అలాగే ఆ డిటెక్షన్ ఎలా చేయాలి, ఎర్లీగా డిటెక్ట్ చేసిన తర్వాత దానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇవి ప్రధానంగా మెడికల్ సైడ్ మనం చూస్తూ ఉంటాం. మరి ఈరోజు క్యాన్సర్ ఎంత ఆందోళన కలిగించినా కూడా మనం కొంచెం ప్రయత్నం చేసి కొంత అవగాహనతో మన జీవన విధానం మార్చుకుంటే తప్పకుండా దాని నుంచి మనం బయటపడవచ్చు. ఈరోజు ఎంతోమందిని చూస్తున్నాం, సెలబ్రిటీస్ ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకా హోప్ లేదనుకున్న వాళ్ళు కూడా పూర్తిగా క్యూర్ అయిపోయి ఈరోజు మళ్ళీ వాళ్ళు నార్మల్ లైఫ్లో లీడ్ చేస్తున్న వాళ్ళు మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు. అటు క్రికెట్ ప్లేయర్స్ కావచ్చు, ఫిల్మ్ సెలబ్రిటీస్ కావచ్చు, బిజినెస్ మెన్ కావచ్చు, లేకపోతే సోషల్ సర్వీస్ వాళ్ళు కావచ్చు, ఎంతోమంది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు. ప్రధానంగా మన జీవన విధానం, ఫుడ్ హ్యాబిట్స్ మనకు అందరికి కూడా మినిమం మెడికల్ నాలెడ్జ్ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. ఈ టొబాకో లేకపోతే ఆల్కహాల్ లేకపోతే ఏదైతే ఉన్నాయో వాటిని కూడా అవాయిడ్ చేయమని, అలాగే దీని మీద నెగ్లెక్ట్ చేయకుండా ఒక సర్టన్ ఏజీ లేకపోతే ఉండదు కాకుండా రెగ్యులర్ మెడికల్ చెకప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం చేయించుకుంటే ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేసుకుంటే ఇది క్యూరబుల్లే. డిటెక్షన్ వచ్చేస్తే వెంటనే దానికి తగిన ట్రీట్మెంట్ ఇచ్చే బ్రహ్మాండమైన డాక్టర్స్ మనకున్నారు. అలాగే మెడికల్ సైడ్ అడ్వాన్స్డ్ ఇది ఇచ్చింది. కాబట్టి ఇది అవగాహన కల్పించడం కోసం ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మరి మహాత్మా గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఇతర చాలామంది ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ కావచ్చు, అందరూ కూడా హాస్పిటల్స్ అందరూ కూడా ఇనిషియేషన్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ, నిన్నే మనం సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ కూడా చూసాం. అందులో కూడా ప్రత్యేకంగా 200 డిస్ట్రిక్ట్స్లో ఈ క్యాన్సర్ యూనిట్స్ కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రయోజనం కల్పించింది. అంటే అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ హెల్త్ పైన ఒక ప్రత్యేకమైన ఫోకస్ కూడా పెడతా ఉంది. దీన్ని అందరూ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. మరి తప్పకుండా ఈ ఏ పర్పస్ అయితే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారో, ఇది నా ఉద్దేశం అయితే ఇంతమంది ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయ్యారంటే మన గోల్ ఆల్మోస్ట్ రీచ్ అయినట్టే. ఆ అవగాహన అనేది డెఫినెట్గా ప్రజల్లోకి వెళ్తుంది. తప్పకుండా భవిష్యత్తులో ఈ క్యాన్సర్ బారి నుంచి ఎక్కువ మంది తప్పించుకునే ఆపర్చునిటీ ఉంటుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఇందులో పాల్గొన్న మిత్రులకి, ఇందులో ప్రతి ఒక్కరికి కూడా పేరు